అండ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ, పంతం, పోరాటం, గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి, కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు. అదే జరిగేది ఇప్పుడు. ఒక సైడ్ ఏమో 40% మీకేం రాదు అని చెప్తా ఉన్నారు, ఇంకో సైడ్ వచ్చి P4 అంటున్నారు. ఏది అర్థం? ఒక్కటి దానికి కూడా కనెక్షన్ కూడా లేకుండా పోయింది. అంటే ఈ గత 10 నెలల్లో వీళ్ళ పరిపాలన అంతా చూస్తే వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, ఎవరైనా మాట్లాడితే కొట్టండి, కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వాళ్ళని కూడా తీసుకోపోండి, రాత్రి లేపేయండి, భయం పెట్టండి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 40% ఆ రోజు మీరు పెట్టిన ఆశ ఎంతున్నా కానీ, ఎంత భయపెట్టినా కానీ ఇంకా 40% అయితే నమ్మి వైఎస్ఆర్సీపీ నమ్మి ఓటేశారు. ఈ 40-50 దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పట్టదు. మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, పరిపాలన సరిగ్గా చేయండి. గతంలో ఒక 30 సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా, నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నారు. అయినా కానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏమున్నా కానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసి పోయారు. అది గొప్పతనం. అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పి గమనించమని చెప్తున్నా. పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం.